I hope fans మూవీ లవర్స్ అందరూ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. వి ఆల్రెడీ ఆర్ ఇన్ లవ్ విత్ ఇట్ అండి. థ్యాంక్ యూ అంటే మీరు ఒక కథ రాసినప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి కథ ఇలాంటి స్టేచర్ ఉన్న ఒక స్టార్ చెప్పడం వల్ల బాగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని ఒక కథ రాస్తారా, లేకపోతే కథ రాసుకున్న తర్వాత ఈయన చెప్తేనే ఇది బాగుంటుంది అంటారు? ఎలా? టు బి వెరీ హానెస్ట్, ఒక ఐడియా మాత్రమే అనుకుంటాను. అండ్ ద ఐడియా అండ్ ద వరల్డ్ అరౌండ్ ఇట్ ముందు అనుకుంటాను. బట్ ఆ తర్వాత దీనికి వీళ్ళైతే బాగుంటుంది అనుకున్న తర్వాత వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఐ ట్రీట్ ద ఫిల్మ్. బట్ దాన్ని మరీ పక్కకి తీసుకెళ్లకుండా కమర్షియల్ హంగులు దిద్దడం కోసం ఎక్కువగా పొల్యూట్ చేయకుండా కోర్ ఉంటుంది అలా. దాన్ని ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ని ఇంటాక్ట్గా పెట్టి అండ్ ఐ ట్రై టు ఎలివేట్ ది ఫిల్మ్ ఆల్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకుంటూ ద మెయిన్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ డైవర్ట్ అవ్వకుండా కిల్ అవ్వకుండా ఆ సోల్ అలాగే ఉండాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళ ఇమేజ్లు వీళ్ళ స్టార్డమ్లు కాపాడుకుంటూ ఐ నో వాట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ అండ్ ఎక్కువగా వీ వాంట్ టు గెట్ ఎంటర్టైన్డ్ ఇన్ ద ఫిల్మ్. సో అవి మిస్ అవ్వకుండా అన్ని హంగులు దిద్దుతాను. సో దట్స్ హౌ ఐ ట్రీట్ ఎ ఫిల్మ్. ఇప్పుడు సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ రాసుకున్నప్పుడు మనం ఒకటి అనుకుంటాం, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఒక మనస్సాక్షి ఉంటుంది, అది బాగా చేశాను లేకపోతే ఎప్పుడు జనరల్గా ఫస్ట్ డే స్కూల్ లాగే ఉంటుంది నాకు. ఎవ్రీ సినిమాకి అదే, అది తప్పు ఒప్పుతలేదు కానీ న్యాయం చేసానా లేదా ఎప్పుడు మేబీ